హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మాయిన ప్రపంచం ఛానల్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామివారి దేవస్థానము. ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, అలాగే టెంపుల్లో జరిగే పూజా కార్యక్రమాలు, ప్రైజెస్ గురించి, అలాగే ఈ టెంపుల్కి ఓన్లీ అభిషేకం చేయించుకోవడానికే వెళ్ళాలా, లేదంటే నార్మల్గా దర్శనం చేసుకుని తైలాభిషేకం చేసుకోవడానికి కూడా వెళ్ళొచ్చా, చాలా మందికి డౌట్ ఉంటుంది. అలాగే అభిషేకానికి పూజా సామాగ్రి మన ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లాలా, లేదంటే టెంపుల్ దగ్గర అన్ని కూడా అవైలబుల్ ఉంటాయా లేదా. అలాగే ఈ టెంపుల్లో ప్రతి శనివారం అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి అన్నప్రసాదం అయితే పెడతారు. ఈ అన్నప్రసాదం టైమింగ్స్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో అయితే చివరిదాకా అయితే చూడండి. అసలు ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి అనే గ్రామంలో అయితే ఈ టెంపుల్ అయితే ఉందండి. ఈ టెంపుల్ నియర్లీ రాజమండ్రి నుంచి 36 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. అలాగే రావులపాలెం నుంచి అయితే 6 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు మీరు ముందుగా అయితే రాజమండ్రి కానీ లేదంటే కాకినాడ కానీ రావాలి. రైల్వే స్టేషన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మీకు అక్కడ నుంచి మీకు రావులపాలెం అయితే బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. రావులపాలెం నుంచి మీరు మందపల్లి గ్రామానికి అయితే చేరుకోవచ్చు, ఈ టెంపుల్కి అయితే రీచ్ అవ్వచ్చు. అలాగే ఒకవేళ ఎవరైనా అకామిడేషన్ కోసం చూస్తున్నట్లయితే కనుక దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు మీరు రావులపాలెం అయితే వచ్చి అక్కడైతే అకామిడేషన్స్ మీకు అవైలబుల్ అయితే ఉంటాయి, అంటే రూమ్స్ అయితే ఉంటాయి. సో అక్కడ మీరు రూమ్స్ తీసుకుని స్టే చేసి తర్వాత రోజు మీరు అక్కడి నుంచి అయితే ఈ టెంపుల్కి అయితే రీచ్ అవ్వచ్చండి. రావులపాలెం వచ్చిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, కోనసీమ ముక్క ద్వారం అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మీకు టెంపుల్ నియర్లీ ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. టెంపుల్ దగ్గరికి వచ్చాక ఎంట్రన్స్ అయితే మీకు ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ ఒక ఆర్చ్ టైప్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మీకు టెంపుల్ అయితే వస్తుంది. టెంపుల్ స్థల పురాణం ఇక్కడ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. శనిదేవుడు ప్రతిష్ఠించిన శివలింగం ఈ శివలింగం అండి, అందుకనే ఈ శివాలయాన్ని శనీశ్వరాలయం అంటారు. ఈ టెంపుల్ అంటే శనిదేవుడు ప్రతిష్ఠించిన శివలింగం కేవలం భారతదేశంలో ఈ ఒక్క ఊర్లోనే ఉంది. అందుకనే ఎక్కడెక్కడి నుంచో అయితే ఇక్కడికైతే భక్తులు వస్తారండి. ప్రతి శనివారం ఎక్కువ మంది అయితే వస్తారు. అలాగే శని త్రయోదశి రోజు చాలా మంది అయితే వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. నార్మల్ డేస్లో కూడా ఇక్కడ అభిషేకం అయితే చేసుకోవచ్చు, కానీ ఎక్కువ ఏంటంటే శనివారం కానీ ప్రతి శనివారం కానీ లేదంటే శని త్రయోదశి రోజు కానీ ఇక్కడికి భక్తులు అయితే ఎక్కువ మంది వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకుని తైలాభిషేకం చేసుకుంటే గనక శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి ఇక్కడైతే నమ్ముతారండి. అలాగే ఈ టెంపుల్కి అభిషేకం చేయించుకోవడానికే కాదండి, నార్మల్గా దర్శనం చేసుకుని తైలాభిషేకం చేసుకోవడానికి కూడా వెళ్ళొచ్చు. ఈ డౌట్ అయితే చాలా మందికి ఉంటుంది. సో మేము కూడా నిన్న శని త్రయోదశి రోజు అయితే ఇక్కడికైతే వెళ్ళాము. కేవలం దర్శనం చేసుకుని తైలాభిషేకం చేసుకోవడానికి మేమైతే వెళ్ళాము. అక్కడ మీకు టికెట్ అయితే 80 రూపాయలు ఉంటుంది. అది కూడా మీకు నేను చూపిస్తాను, పూజా ఇన్ఫర్మేషన్ అన్ని కూడా. అలాగే ఈ టెంపుల్ కి శనిగ్రహ దోషాలు ఉన్నవాళ్ళే కాదండి, ఎటువంటి దోషాలు లేని వారు కూడా టెంపుల్ కి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర రాగానే ఈ ఆర్చ్ దగ్గర నుంచి కొంచెం లోపలికి వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్ ఇక్కడైతే ఒక కాలువ అయితే ఉందండి. ఇక్కడైతే భక్తులు అయితే స్నానం చేస్తున్నారు. మీరు ఎక్కడైనా చేయొచ్చు స్నానాలు, లేదంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడైతే మీకు ట్యాప్స్ అవైలబిలిటీ ఉంది, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, అక్కడైనా చేయొచ్చు, మీ ఇష్టం అది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఇంకో ఆర్చ్ ఉంది చూడండి, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు, టెంపుల్ అయితే వస్తుంది మీకు. లేదంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి రోడ్డు, అటువైపు నుంచి కూడా మీరు వెళ్ళొచ్చు. ఇటువైపు నుంచి వెళ్ళినా మీకు టెంపుల్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను చూపించింది రోడ్ వైపు నుంచి వస్తే కనుక మీకు ఈ వే అయితే వస్తుంది, కనిపిస్తుంది చూడండి టెంపుల్, అక్కడికైతే వెళ్ళాలి. సో ఇక్కడ ఏంటంటే మీకు పూజా సామాగ్రి అంతా కూడా బయట అయితే చాలా షాప్స్ అయితే ఉన్నాయి, చిన్న చిన్న షాపులు. సో అక్కడైతే మీకు పూజా సామాగ్రి అంతా కూడా వాళ్ళే అమ్ముతున్నారు. మీరు ఇంటి దగ్గర నుంచి ఏమీ కూడా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, అది మీ ఇష్టము, తీసుకెళ్తే తీసుకెళ్ళచ్చు. లేదంటే మీకు టెంపుల్ దగ్గర అన్ని కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. మొత్తం కిట్ టైప్ ఉంది, అదైతే ఒక 200 అలాగైతే చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వేరే వైపు నుంచి వెళ్తే అంటే ఇప్పుడు ఇంకొక వైపు నుంచి చూపిస్తున్నారు. సో ఇక్కడ నుంచి మేమైతే ఈ వైపు నుంచి వెళ్ళామండి, ఎక్కువ మంది అయితే ఇటువైపు నుంచి వెళ్తున్నారు. సో మీకు ఎలా జంక్షన్ వస్తుంది, ఇక్కడ నుంచి మీరు మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. జనాలందరూ కూడా మీకు అక్కడ వస్తూ ఉంటారు. సో ఇటువైపు వెళ్తే మీకు చూడండి పూజ సామాగ్రి అంతా కూడా ఇక్కడైతే అమ్ముతున్నారు. సో ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు ఏమైనా పూజ సామాగ్రి కావాలన్నా ఇక్కడైతే తీసేసుకోవచ్చు మొత్తం అన్ని కూడా. అలాగే మీరు అభిషేకం చేయించుకునేలాగైతే అక్కడైతే పంతులు అయితే చాలా మంది అవైలబుల్ ఉంటున్నారండి. వాళ్ళే అడుగుతున్నారు అభిషేకం ఏమైనా ఉందని చెప్పేసి. సో మీరు పంతులతో మాట్లాడుకుని అభిషేకం అయితే చేయించుకోవచ్చు. అభిషేకానికి సెపరేట్గా టికెట్ అయితే తీసుకోవాలి, కౌంటర్లో ఇస్తున్నారు, 250 రూపీస్ అలాగైతే తీసుకుంటారు టికెట్. చూపిస్తాను చూడండి, ఇవన్నీ కూడా మండపాలు, ఈ మండపాలు అయితే పూజలు అయితే చేస్తున్నారు. సో ఇదంతా కూడా క్రౌడ్ అనమాట, లైన్ ఉంది దర్శనానికి. నేను వెళ్ళినప్పుడు శని త్రయోదశి రోజు అయితే వెళ్ళాము, చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. అలాగే ఇక్కడ వచ్చిన తర్వాత టెంపుల్ దగ్గరే మీకు ట్యాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో అక్కడే స్నానం చేసి తడి బట్టలతోనైతే పూజ అయితే చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత చాలా మంది తడి బట్టలు అయితే అక్కడే వదిలేస్తున్నారు మంచిదని చెప్పేసి. సో కానీ ఏంటంటే ఆచారం అయితే ఏం లేదంటండి, మనం బట్టలు అక్కడైతే ఏం వదలక్కర్లేదంటే తీసుకెళ్ళిపోవచ్చు అంట. సో అక్కడైతే మీరు స్థల పురాణం దగ్గర గమనిక దగ్గర ఉంటే కనుక మీకు అక్కడైతే రాశారు, అది మీరు చదవచ్చు. అలాగే పంతులు కూడా చెప్పారు. కానీ ఏంటంటే చాలా మంది మంచిదని చెప్పేసి వదిలేస్తున్నారు. సో అది మీ ఇష్టము, మీరు పూజ చేసుకున్న తర్వాత బట్టలు అక్కడ వదలడం అనేది మీ ఇష్టము, రూల్ అయితే ఏమీ లేదు. 250 రూపాయలు అభిషేకం టికెట్ కౌంటర్ ఇక్కడైతే చూపిస్తాను చూడండి, అక్కడికి వెళ్ళి మీరు టికెట్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ పూజా కార్యక్రమాలు ప్రైజెస్ అయితే ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి.
మేమైతే తైలం పోసుకుని దర్శనం చేసుకోవడానికి టికెట్ అయితే తీసుకున్నాము 80 రూపాయలు. సో నార్మల్గా మీరు దర్శనం చేసుకుని తైలాభిషేకం చేసుకోవడానికి కూడా వెళ్ళొచ్చండి. అభిషేకానికే కాదు, నార్మల్గా కూడా మీరు దర్శనం చేసుకుని తైలాభిషేకానికి అయితే టికెట్ అయితే ఇస్తారు. 80 రూపాయలు ఆ టికెట్ కాస్ట్ వచ్చేసి. టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ముందుగా అయితే కొబ్బరికాయలు కొట్టుకునే స్థలం ఉంటుంది. సో అక్కడ మీరు తెచ్చుకున్న కొబ్బరికాయలు అయితే కొట్టేసుకోండి. తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో మీకు అక్కడ ఏంటంటే తొట్టి టైప్ అయితే ఉంది. వాటిలో అయితే మనం తెచ్చుకున్న నువ్వుల నూనె అయితే వేయాలి. సో అక్కడ వేసిన తర్వాత అక్కడి నుంచి అలా లోపలికి అయితే వెళ్తుంది. లోపలికి వెళ్ళి అక్కడ లోపల శివలింగం మీద అయితే పడుతుందండి. మనం దర్శనం చేసుకునేటప్పుడు అయితే చూడొచ్చు. ఇక్కడ శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకుంటే మనకి ఉన్న శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంటారండి. మీరు అభిషేకం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడే మీకు నూనెతో చేసిన పదార్థాలు తినకూడదు కాబట్టి ఆ రోజు నెయ్యితో చేసి ఇక్కడైతే అన్నప్రసాదం అయితే పెడుతున్నారు. ఈ అన్నప్రసాదం ప్రతి శనివారం అయితే పెడతారండి. స్వామివారిని దర్శించుకున్న తర్వాత సో స్వామివారి ప్రసాదాన్ని కూడా స్వీకరించండి. అలాగే అన్నప్రసాదం టైమింగ్స్ కూడా ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇక్కడైతే అన్నప్రసాదం అయితే పెడతారండి. టెంపుల్ దగ్గరే మీకు లగేజ్ కౌంటర్ అయితే ఉంది. సో ఒకవేళ మీకు ఏమైనా లగేజ్ ఉంటే కనుక లగేజ్ కౌంటర్లో అయితే పెట్టేసుకోండి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి నా ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.